అతను తెరపై కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులే నవ్వులు. ఆఖరికి ఏదైనా వేదికపై కనిపించినా కూడా కేరింత వినిపిస్తాయి. ఒక స్టార్ హీరోకి ఏ మాత్రం తగ్గని ఫాలోయింగ్ అతని సొంతం. అతనే నవ్వుల చక్రవర్తి బ్రహ్మానందం గారు. తెలుగువారు మంచి హాస్యప్రియులు అనే విషయం అందరికీ తెలిసిందే. కామెడీని ఏ రూపంలోనా అది ఎవరు చేసినా ఆస్వాదిస్తారు. అందులోనూ బ్రహ్మానందం గారు పండించే కామెడీ పూర్తిగా విభిన్నం. తన డైలాగుతోనే కాదు, తన బాడీ లాంగ్వేజ్తో కూడా నవ్వు తెప్పించగల నటుడు. అంతేకాదు, ఎలాంటి డైలాగ్ చెప్పకుండా తన ఎక్స్ప్రెషన్తోనే ప్రేక్షకుల్ని నవ్వించగల సమర్థుడు బ్రహ్మానందం గారు. తన 40 సంవత్సరాల సినీ కెరీర్ లో 1250 పైగా సినిమాలలో హాస్య పాత్ర పోషించారు. కేవలం హాస్య నటుడిగా 1250 సినిమాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించి తెలుగు వారి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పిన కామెడియన్ బ్రహ్మానందం గారు. జగమెరిగిన బ్రహ్మానందం గురించి, ఆయన చేసిన సినిమాల గురించి ప్రస్తావించుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. అయితే ఆయన జీవిత విశేషాలు, సినీ ప్రస్థానం, చేసిన పాత్ర తీరుతెన్నుల గురించి చెప్పుకోవడం సమంజసం అనిపించుకుంటుంది. 1956 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున అప్పటి గుంటూరు జిల్లాలోని చాగంటివారి పాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీ నరసమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించారు బ్రహ్మానందం గారు. సత్తెనపల్లి శరభయ్య హై స్కూల్లో 10th వరకు చదివారు. ఆ తర్వాత చదివించే ఆర్థిక స్తోమత నాగలింగాచారికి లేకపోవడం వల్ల సన్నిహితులైన సున్నం ఆంజనేయుల సహకారంతో భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు బ్రహ్మానందం గారు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా అత్తిల్లో 9 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేశారు. ఖాళీ సమయాలలో సినిమా తారల్ని ఇమిటేట్ చేస్తూ స్నేహితుల్ని నవ్విస్తూ ఉండేవారు బ్రహ్మానందం గారు. అంతేకాదు, విద్యార్థులకు వినోదాన్ని అందిస్తూనే పాఠాలు చెప్పేవారు. ఇది చూసిన ఆయన స్నేహితులు సినిమాలలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు రచయిత అయిన ఆదివిష్ణు పరిచయమయ్యారు. బ్రహ్మానందంలోని టాలెంట్ ని గుర్తించిన ఆయన దూరదర్శన్లోని పక్కపక్కలు అనే కార్యక్రమం నిర్వహించే అవకాశం ఇప్పించారు. ఆ రోజులలో దూరదర్శన్ తప్ప మరో టీవీ ఛానల్ లేని కారణంగా బ్రహ్మానందం గారు చెప్పే జోకులు రాష్ట్రం నలుమూలలో పాకాయి. 1985 సంవత్సరంలో నరేష్ హీరోగా వేజల సత్యనారాయణ రూపొందిస్తున్న శ్రీ తాతావతారం సినిమాలో మొదటిసారి నటించే అవకాశం వచ్చింది బ్రహ్మానందం గారికి. విశేషం ఏమిటంటే, బ్రహ్మానందం గారి పుట్టినరోజైన ఫిబ్రవరి 1వ తారీఖున తొలిసారి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఆ సినిమా నిర్మాణం ఆలస్యమైంది. ఈలోగా బ్రహ్మానందం గారి గురించి జంజాల గారికి తెలియడంతో తను చేస్తున్న సత్యాగ్రహం సినిమాలో గుండు హనుమంతరావు కాంబినేషన్ లో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత చంటబ్బాయి సినిమా షూటింగ్ సమయంలో బ్రహ్మానందాన్ని చిరంజీవికి పరిచయం చేశారు జంజాల గారు. అప్పుడు తాను నటిస్తున్న పసివాడి ప్రాణం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇప్పించారు చిరంజీవి గారు. ఆ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు. అలా 3 సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్ చేశారు బ్రహ్మానందం గారు. 1987 సంవత్సరం జూలై 23వ తారీఖున పసివాడి ప్రాణం సినిమా విడుదలైంది. అదే సమయంలో జంజాల దర్శకత్వంలో రామానాయుడు గారు ఆహనా పిల్లంట సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు కాంబినేషన్ వచ్చే అరగుండు పాత్రని సుత్తివెళ్తి చేయించాలి అనుకున్నారు. అయితే ఆ టైంకి ఆయన చాలా బిజీగా ఉన్నారు. అయినా అతని డేట్స్ బాగా ట్రై చేశారు, కానీ వీలు పడలేదు. ఆ సమయంలో రామానాయుడికి సత్యాగ్రహం సినిమాలో నటించిన బ్రహ్మానందం గుర్తొచ్చి ఆ క్యారెక్టర్ అతనితో చేయించమని జంజాలకు చెప్పారు. అప్పుడు బ్రహ్మానందంకి ఫోన్ చేసి పిలిపించారు. అలా సుత్తివేలు చేసిన పాత్ర బ్రహ్మానందం గారికి దక్కింది. ఆహనా పిల్లంట సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. 16 లక్షలతో నిర్మించిన ఈ సినిమా 5 కోట్లు కలెక్షన్ చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా బ్రహ్మానందం గారికి పెద్ద బ్రేక్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయనకి అవకాశాలు వెలుగులో వచ్చి పడ్డాయి. 1992 సంవత్సరంలో వచ్చిన చిత్రం బలారే విచిత్రం సినిమాతో బ్రహ్మానందం కెరీర్ తారాస్థాయికి చేరింది. సంవత్సరానికి 30 పైగా సినిమాలు చేస్తూ బిజీ కామెడీని అయిపోయారు. హీరో ఎవరైనా బ్రహ్మానందం మాత్రం సినిమాలో కామన్ అనే స్థాయికి ఆయన కెరీర్ ఎదిగింది. ఒక దశలో బ్రహ్మానందం గారు లేకుండా ఏ స్టార్ హీరో సినిమా గానీ, ఒక రేంజ్ హీరో సినిమా గానీ ఉండేది కాదంటే అతిశక్తి కాదు. కొన్ని సినిమాలు బ్రహ్మానందం గారు ఉండడం వల్లే బిజినెస్ జరిగాయి. అలాగే బ్రహ్మానందం గారు పోషించిన పాత్రలోని మేనరిజమ్స్, ఊత పదాలు, డైలాగులు ప్రజలకు బాగా దూసుకెళ్లిపోయాయి. జీవితంలో వాటిని తరచుగా వాడటం జనానికి బాగా అలవాటైపోయింది. అలాంటి వాటిలో చిత్రం బలారే విచిత్రం సినిమాలో నీ ఎంకమ్మ, అలాగే మనీ సినిమాలో కాస్త గేమ్స్ ఆడద్దు, చాల్తీ లేచిపోతాయి, అలాగే ధర్మచక్రం సినిమాలో ఇరుకు పాలవాలంటే ఎకసకాలుగా ఉందా, అలాగే అనగనగా ఒకరోజు సినిమాలోని నెల్లూరి పెద్దారెడ్డి ఎవరో తెలియదా మీకు, నువ్వు నాకు నచ్చే సినిమాలో రకరకాలుగా ఉంది మాస్టారు, అలాగే ఎన్నో సినిమాలలో వాడిన పదం జఫా, అలాగే పోకిరి సినిమాలోని పండగ చేసుకో, అలాగే డి సినిమాలోని నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు, అలాగే దూకుడు సినిమాలోని నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎస్ఎంఎస్ చేయండి. ఇలా ఎన్నో సినిమాలలో బ్రహ్మానందం గారు చెప్పిన డైలాగులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం బ్రహ్మానందం గారు ఎక్కువగా సినిమాలు చేయకపోయినా ఆయన నటించిన కామెడీ సీన్స్ టీవీలో ప్రతిరోజు మారు మోగిపోతూ ఉంటాయి.
అలాగే మీమ్స్ లో, రీల్స్ లో బ్రహ్మానందం గారు రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటారు. అలాగే బ్రహ్మానందం గారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే బ్రహ్మానందం గారి భార్య పేరు లక్ష్మి. వీరికి గౌతమ్, సిద్ధార్థ్ ఇద్దరు సంతానం. వీరిలో గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమాతో హీరోగా పరిచయమారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో కనిపించిన నటుడిగా మాత్రం ఆశించిన విజయాలు మాత్రం అందుకోలేదు. ఇంకా బ్రహ్మానందం గారి విషయానికి వస్తే 40 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ ప్రేక్షకులకు బోరు కొట్టాయని చెప్పాలి. ఒక విధంగా 2000 సంవత్సరంలో సునీల్ ఎంటర్ అయిన తర్వాత బ్రహ్మానందం కెరీర్ కాస్త మందగించింది. సునీల్ తన డిఫరెంట్ కామెడీతో, డైలాగ్ మాడ్యులేషన్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే ఆ సమయంలో శ్రీను వెట్ల డైరెక్షన్ లో వచ్చిన డి సినిమా బ్రహ్మానందం గారికి మరో బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత సునీల్ తన కామెడీతో అలరిస్తున్నప్పటికీ మరోపక్క బ్రహ్మానందం కూడా తన ఆవా కొనసాగించారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కొత్త తరం కామెడీ యాక్టర్స్ ఇండస్ట్రీకి వస్తున్నారు. దాంతో బ్రహ్మానందం గారి ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. తాను నటుడే కాకుండా మంచి చిత్రకారుడు కూడా. ప్రస్తుతం తన ఊహలు తగ్గట్టుగా బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు బ్రహ్మానందం గారు.